అరచేతిలో టెక్నాలజీ ఇంటర్నెట్ తో ప్రపంచాన్నే దగ్గర చేసుకుంటున్న రోజుల్లో కొందరు మూఢనమ్మకాల బారిన పడుతూ క్షుద్ర పూజలను నమ్మడం ఆందోళన కలిగిస్తుంది. జగిత్యాల పట్టణంలోని ధరూర్ క్యాంపు ప్రభుత్వ పాఠశాలలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. దసరా సెలవులు ముగిసి పాఠశాల తిరిగి ప్రారంభమైన రోజే స్కూల్ వరండాలో ముగ్గులు వేసి పసుపు కుంకుమ చల్లి దీపం వెలిగించి పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించడంతో విద్యార్థులు ఉపాధ్యాయులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రైట్ ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, దసరా సెలవులు ముగిశాయి. ఒకవైపు స్కూల్లో నుంచి విద్యార్థులు వెళ్తారనే సమయంలోనే జగిత్యాల జిల్లా ఆ ధరూర్ సంబంధించిన క్యాంపు జిల్లా పరిషత్ పాఠశాలలో ఒకవైపు క్షుద్ర పూజల కలకలం నెలకొందనే చెప్పవచ్చు. అయితే క్షుద్ర పూజలు అక్కడ దాదాపు నిమ్మకాయలు, అదేవిధంగా కుంకుమ బొట్టు, అదే విధంగా కొన్ని క్షుద్ర పూజలకు సంబంధించిన సామాను కూడా అక్కడ కనబడడం జరిగింది. ఆ కనబడడంతో అక్కడ ఉన్న స్థానికులు అయితే భయాందోళనకు గురి కావడం జరిగింది. అయితే ఈ స్కూల్ సంబంధించి గతంలో కూడా ఇదే విధంగా క్షుద్ర పూజలు చేసి ఒక పాయిరాన్ని చంపి కూడా అక్కడ గంటకు వేలాడదీసిన పరిస్థితులు అయితే చెప్పవచ్చు. గతంలో కూడా మన ఛానల్లో అది ప్రచారం చేయడం జరిగింది. మళ్ళీ అదే విధంగా మూఢనమ్మకాల పేరిట ఒకవైపు క్షుద్ర పూజలు చేస్తూ ఆ స్కూల్లో భయానక వాతావరణం నెలకొల్పే విధంగా అక్కడ క్షుద్ర పూజలు చేసినట్టుగా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే స్కూళ్ళలోకి విద్యార్థులు వెళ్తారు, వాళ్ళ పైన ఆ చేతబడులు ఇలాంటి క్షుద్ర పూజలు చేసే విధంగా కనబడేటట్టు కూడా ఆ క్షుద్ర పూజలు చేసినట్టుగా అక్కడ స్పష్టంగా కనబడుతుంది. అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సమాచారం అందడంతో కూడా వాళ్ళు కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే మోడర్న్ యుగం, ఒకటి కంప్యూటర్ యుగం వస్తున్నప్పటికీ కూడా మూఢనమ్మకాల పేరిట క్షుద్ర పూజల పేరిట, ఎందుకంటే దారులు అక్కడ ఇక్కడ చేస్తారు, కానీ కాకపోతే ఏకంగా చదువుకునే విద్యార్థుల స్కూల్ అని ఆ స్కూల్లో క్షుద్ర పూజలు చేయడంతో కూడా ఆ స్కూల్ సంబంధించిన పేరెంట్స్ అదేవిధంగా విద్యార్థులు కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే అక్కడ సీసీ కెమెరాలు లేవు. సీసీ కెమెరాలు ఉన్నట్టయితే కంపల్సరీ మరి ఎవరు చేశారు, ఇది రెండోసారి కావడంతో మరి ఎవరనే కోణంలో కూడా గుర్తించాల్సిన అవసరం ఉంటుండే. కానీ అక్కడ సీసీ కెమెరాలు లేకపోవడంతో కూడా అక్కడ అది మొత్తం కూడా ఎవరు ఉండారు అంటే స్కూల్ బంద్ అయిందంటే కంపల్సరీ అది మూత తాళాలేసి అక్కడ పెట్టేసి వెళ్తారు. మెయిన్ గేట్ మాత్రం ఓపెన్ ఉంటుంది. అది అదునుగా చూసుకొని క్షుద్ర పూజలకు నిలబడుతున్నారు. ఈ మోడర్న్ యుగంలో, కంప్యూటర్ యుగంలో కూడా ఈ విధంగా క్షుద్ర పూజలు చేస్తూ భయాందోళన గురి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. విద్యార్థులు చదువుకునే కోణం కనబడదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళాలంటే ఇవన్నీ చూసి కూడా వాళ్ళ పేరెంట్స్ పంపించకుండా భయాందోళనకు గురయ్యే అవకాశం అక్కడ స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ఇప్పటికైనా కానీ అక్కడ క్షుద్ర పూజలు చేసిన వారు ఎవరైనా కోణంలో మాత్రం అక్కడ ఉన్న పోలీసులు దానిపైన దృష్టి సారించి కంపల్సరీ వాళ్ళను పట్టుకునే దిశగా వెళ్ళాలి.